ఇక నెక్స్ట్ బజర్ మోగగానే తనూజ, భరణి, సంజన ఈ ముగ్గురు పరిగెత్తుతారు. తనూజ, భరణి ఇద్దరు కూడా కత్తి పట్టుకుంటారు. కానీ భరణి చేతిలోకి వస్తుంది. ఇక భరణి అయితే కత్తిని తీసుకెళ్ళి డిమాండ్ పవన్కి ఇస్తాడు. పవన్ వెళ్ళి ఇమాన్యుయల్ థర్మాకోల్ షీట్లో పొడుస్తాడు. దానికి రీజన్ చెప్తూ, నేను అడిగినప్పుడు నాకు సపోర్ట్ చేయనన్నావు, బికాస్ యు ఆర్ ఏ క్యాప్టెన్ అని చెప్తాడు. ఇక కోపంతో ఊగిపోతున్న ఇమాన్యుయల్, నేను గెలవాలి అంటే ఆపోజిట్ స్ట్రాంగ్ ఉండకూడదు, అదే గేమ్ అని గట్టిగా అరుస్తాడు. దానికి పవన్, అవునన్నా నాకు నచ్చలేదన్నా అని చెప్తూ ఉంటే, మరి ఆ రోజే తీసేయొచ్చు కదా రెబల్ టాస్క్లో అని ఇమాన్యుయల్ అంటూ ఉంటాడు. అప్పుడు నాకు తీయాలని లేదు అని పవన్ చెప్తూ ఉంటే, అది చెప్పు, పాయింట్ లేకపోతే వదిలేయి అని కోపంగా అంటూ ఉంటాడు. అన్న అది కాదు అన్న అని పవన్ ఏదో చెప్తున్నా కూడా, వద్దురా వద్దు, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది, నువ్వు నవ్వితే నాకు నవ్వు వస్తుంది, వద్దురా ఇవన్నీ అనకు అని కోపంగా మెడలో ఉన్న థర్మాకోల్ షీట్ తీసేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరి ఈ రేస్లో చివరిగా కెప్టెన్ అయ్యేది కళ్యాణ్ అని అంటున్నారు. నిజమేంతో ఈరోజు తేలిపోతుంది.